అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ నాకు ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అవును, భయం వేద్దామంటే ఆయన పథకాలు ఇచ్చాడు కాదు, నిదానంగా అమలు చేస్తాడు. మామూలుగా ఆయన చేస్తాడని గ్యారంటీ ఆయన సూపర్ సిక్స్ కూడా గ్యారంటీగా ఇచ్చి ఇస్తానని చెప్పాడు. అవి కూడా బోల్డ్ అంత ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు. ఆయన మాత్రం అప్పులు చేసి తీసుకురావాల్సిందే. ఆ అప్పుల్లో మనం మునగాల్సిందే, మన రాష్ట్రం మునగాల్సిందే. చంద్రబాబు నాయుడు అన్నారు, ఆయన అయినా సరే కావద్దండి. చంద్రబాబు నాయుడు కొద్ది నాలెడ్జ్ గలడు కాబట్టి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఆయన వయసు ఉంది, వయసు ఉండి ఎంతకాలం పరిపాలిస్తున్నాడు, మేళ చేసినాడు. 5 సంవత్సరాల్లో మామూలుగా ఇటు వెళ్ళిపోయాడు, సరిపోయింది ఆయనకి. చంద్రబాబు నాయుడికి రాజకీయం గురించి తెలుసు కాబట్టి, కొంచెం అవగాహన ఉంది కాబట్టి కొంత నెట్టుకొస్తాడు. ఆయన నెట్టుకొస్తాడు, మనకు నమ్మకం ఉంది. అయితే మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజలకి వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం ఉంది. అమలు చేస్తాను కన్నా ఇంక ఎన్నో మామూలుగా వాడు తెలంగాణలో మామూలుగా రేవంత్ రెడ్డి ఎన్ని నెలలు అవుతుంది, 9 నెలలు అవుతుంది. ఆడి మొన్న మామూలుగా ఆడు వేసాడు. మామూలుగా ఇది ఈ రైతులకి మామూలు రుణమాఫీ చేసాడు. అట్లా నిదానంగా 1 by 1 అట్లా జరుగుతూ ఉండే అన్న. కనీసం 6 నెలలు సంవత్సరం లోపల అయితే ఏదో ఒకటి మరి ఆయన బడ్జెట్ చూసుకోవాలా, కేంద్రం దగ్గర తిరుగుతానున్నాడా. ఇంతలో ఈ వరద వచ్చిందో, మరి వరద రైతులన్నీ మామూలు పంటలన్నీ మునిగిపోయినాయి, అవన్నీ చూసుకోవాలా. చూసుకున్నప్పుడే. అయితే వైసీపీ అన్నమాట ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలు చేయొత్తు కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము అమలు చేసే వాళ్ళమే అంటున్నారు. అమ్మఒడి మామూలుగా ఈయనే వేస్తాడు, అమ్మఒడి వేస్తాడు, అమ్మఒడి వేస్తాడుగా ఈయనే. అది ఆయన వేసేది మనం అంతకుముందు ఫీజు రిమెంబర్మెంట్ చంద్రబాబు నాయుడు పెట్టింది కదా, ఈయన కొత్తగా పెట్టింది ఏం కాదు కదా. దీనంటే అమ్మఒడి కింద మామూలుగా ఇచ్చేసాడు అంతే. మామూలుగా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు, ఎంతవరకు తల్లికి వందనారు నెరవేర్చలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవునా, జగన్మోహన్ రెడ్డి అంటాడు మామూలుగా ప్రతిపక్షం కనీసం మరి అన్ని పథకాలు అమలు చేశారన్నాడు. కనీసం ప్రతిపక్షం కూడా రాకుండా పోయింది. మరి ఆయనకి మరి అన్ని పథకాలు ఇచ్చేసినప్పుడు ప్రతిపక్షం రావాలి, ఆయనకి ప్రతిపక్షం అనేది రావాలి కదా. ప్రతిపక్షం రాకుండా ఇచ్చేసింది. ఏంది మామూలుగా ఆయన ఎప్పుడో 9 నెలలకు వేసాడు అమ్మఒడి, గెలిచిన 9 నెలలకు వేసాడు. ఇది 3వ నెల, మామూలు 3 నెలలు అయింది. ఏం వేస్తాడు అని చూసుకోవాలి. బడ్జెట్ మనం కుటుంబం కొత్తగా కాపురం ఏర్పడినప్పుడు మనం ఎట్లా ఇది చేసుకుంటాం, అన్నీ అట్లా ఏర్పాటు చేసుకోవాలి కదా. అతను కూడా చేసుకోకుండా మనం ఉన్న బడ్జెట్ మనం చేసే రూపాయిని బట్టి మన పిల్లల్ని చదివించుకోవడం, మనం దాచుకోవడం ఏమైనా మనం చేసుకోవాలి. ఇది చేసుకోవడం ఇష్టం వచ్చినట్టు మన పథకాలు ఇచ్చేసి పాలిస్తే అక్కడి నుంచి చెప్తాడు డబ్బులు.